నేను డాక్టర్ ప్రశాంతి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ని, హన్మకొండలో ప్రాక్టీస్ చేస్తున్నా. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ పిల్లల్లో కడుపు నొప్పి. సో పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు, తినిపించడం మొదలు పెట్టంగానే 2-3 ముద్దలు తిన్నారో లేదో కడుపంతా ఫుల్గా ఉంది, ఆకలి అవ్వట్లేదు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, దేపులు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. సో పిల్లల్లో ఇలా అన్నప్పుడు వాళ్ళు జస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి, వద్దనడానికి అంటున్నారా, నిజంగా మనము భయపడాలా అనేది పేరెంట్స్లో డౌట్ ఉంటుంది. సో పిల్లలు కడుపు నొప్పికి ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు బాగా కన్సర్న్ ఉండాలి అంటే, విపరీతమైన నొప్పితోన నిద్రలో లేస్తున్నారు, ఆర్ కంటిన్యూస్ వామిటింగ్స్, మోషన్స్, జ్వరము, రక్తం పడడం వామిటింగ్లో కానీ మోషన్లో కానీ, ఆర్ మింగేటప్పుడు ఇబ్బంది పడడం, నొప్పి రావడం, ఆర్ బరువు పెరగకపోవడము, ఉండాల్సిన హైట్ రీచ్ అవ్వకపోవడము, ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా చాలా రోజుల నుంచి జీర్ణాశయం సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వరీడ్గా ఉండాలి. సో కాకుండా ఇది అసలు నొప్పే కాదా, మరి ఇవన్నీ లేవు అయినా పిల్లలు నొప్పి అంటున్నారు అంటే ఏంటి అది? సో దీన్ని ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్ అంటాము. చాలా వరకు ఇన్ఫెక్షన్ కానీ ఆర్ మన జీర్ణాశయంలో ఇబ్బందులు కానీ ఏమి ఉండకుండా కూడా నొప్పి అనేది ఉంటుంది. సో దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.